వేసవిలో మండుతున్న ఎండలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వేడి కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, ఫుడ్ పాయిజనింగ్, తీవ్రమైన అలసట వంటివి వస్తుంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు వేసవిలో ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. వేసవిలో పలు రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్ యోగి వివరించారు. వేసవిలో ఎక్కువగా నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్, పండ్ల రసాలు, పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా వంటివి అనేకంగా తీసుకోవాలి. కూరగాయల్లో సోరకాయ, దోసకాయ, పొట్లకాయ వంటివి ఎక్కువగా తినాలి. మొదట తీసుకోవాల్సినవి ఏంటంటే హై ఫ్లూయిడ్ కంటెంట్ ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఫ్లూయిడ్స్ ముఖ్యంగా బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్, ఓఆర్ఎస్ నీళ్ళు, కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. దీని లోపల మన బాడీ లోపల హైడ్రేషన్ మెయింటైన్ చేయడమే కాకుండా మన బాడీ లోపల మెటబాలిజంని చక్కటి స్థాయిలో ఉంచేలాగా తోడ్పడుతుంది. అదేవిధంగా ఫ్రూట్స్ లోపల ఎక్కువ శాతం వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్, కర్బూజా, వాటర్ మిలను మరియు మ్యాంగో ఇటువంటివి మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కూరగాయల దగ్గరికి వస్తే సొరకాయ, దోసకాయ, పొట్లకాయ ఇటువంటివి ముఖ్యంగా మనం తీసుకుంటూ ఉండాలి. వీటి లోపల మంచి వాటర్ కంటెంట్ ఉండడమే కాకుండా చక్కటి పోషక పదార్థాలు ఉంటాయి. అండ్ పొటాషియం బాగుండేటువంటి పదార్థాలు మనం తీసుకోవడం వల్ల మన బీపీని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని రకాలైనటువంటి ఆకులు, ముఖ్యంగా పుదీనా, కల్యమాకు తీసుకోవడం వల్ల మన మెటబాలిజంని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నిమ్మజాతి పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి. నిమ్మరసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. నారింజ మరియు కర్బూజాలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవిలో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరం ఎండకు డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. అదేవిధంగా వివిధ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.